హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. నార్మల్ గా మనం మల్టీ స్టారర్ మూవీస్ చూస్తుంటాం. సో ఒక హీరోకి సంబంధించినటువంటి మూవీలో జస్ట్ అట్లా గెస్ట్ అపీరెన్స్ లా కాసేపు కనిపిస్తేనే ఒక మంచి ఎనర్జీ వస్తుంది. సో నిద్రమత్తులు అన్నటువంటి సినిమాల్లో కూడాను మంచి ఎనర్జీ క్రియేట్ చేయాలంటే మల్టీ స్టారర్ అంటే అట్లీస్ట్ వేరొక యాక్టర్ కాసేపు అలా కనిపిస్తేనే మనం మంచి హైప్ ఫీల్ అవుతాం. అదే విధంగా బయట మనం కూడాను ఒక ఎయిర్పోర్ట్ లాంటి ప్లేస్ లో ఒకే ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట చూసామంటే ఒక తెలియని ఆనందం వస్తుంది. అండ్ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్టర్స్ పరంగా కూడా సో ఒక ఇద్దరు డైరెక్టర్లు ఒక చోట కలిసారంటే ఆ వీడియో గానీ ఆ ఫోటో గానీ వైరల్ అవ్వాల్సిందే. సో రీసెంట్ గా ఒక స్టార్ డైరెక్టర్లు ఇద్దరు ఒకే చోట కలిసారనమాట. ప్రెసెంట్ ఆ ఫోటోను వైరల్ అవుతోంది. సో ఇండియా మొత్తం కూడా మంచి పేరు తెచ్చి మన తెలుగు సినిమాకు ఒక మంచి హైప్ ఇచ్చినటువంటి డైరెక్టర్ మన జక్కన్న, అదే మన ఎస్ఎస్ రాజమౌళి. సో ఆయనతో పాటు మన తెలుగు లెక్కల మాస్టర్ అయినటువంటి సుకుమార్. సో పుష్ప టీమ్ తో మన రాజమౌళి రీసెంట్ గానే కలిసారనమాట షూటింగ్ స్పాట్ లో. సో వీళ్ళిద్దరు సుమారు ఒక అరగంట సేపు ముచ్చటించుకున్నట్టు. నార్మల్ గానే మనకు తెలుసు ప్రతి దగ్గర కూడా రాజమౌళి చెప్తుంటారనమాట సుకుమార్ యొక్క మూవీ స్టైలింగ్ కానీ లేదా హీరో ఎలివేషన్స్ కానీ నాకంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకని రాజమౌళి చాలా ఈవెంట్ లో చెప్పడం జరిగింది. అండ్ అలానే సుకుమార్ కూడా రాజమౌళి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉందన్నమాట. ఆయన సినిమా లేట్ అయినా సరే ఆయన వర్షన్ వేరేగా ఉన్నా సరే సినిమాల పరంగా ఆయన తీసినటువంటి విధానం నాకు చాలా ఇష్టం అని చెప్పి సుకుమార్ కూడా చాలా ఈవెంట్స్ లో చెప్పడం జరిగింది. అండ్ మెనీ అంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో పుష్ప సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో రాజమౌళి గారు సుకుమార్ గారిని కలిసారంట. సో రీసెంట్ గా ఆ ఫోటో అనేది బీభత్సంగా వైరల్ అవుతోంది నిన్నటి నుంచి కూడా. ఇప్పటికే పుష్ప సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న ఏమైనా ఉంటే అవి చేసుకుంటున్నారు. అండ్ దాంతో పాటు మన జక్కన్న ఏంటంటే SSMB 29 సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో రాబోతున్నటువంటి మన జక్కన్న ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉంటాయి అంటే బిఫోర్ కొన్ని వర్క్ షాప్ స్టార్ట్ చేశారని చెప్పాం కదా. సో వర్క్ షాప్ సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో చిన్న సెట్ చేసే పనిలో ఉన్నారంట. సో ఆ దొరికినటువంటి బ్రేక్ టైంలో ఈ పుష్ప షూటింగ్ స్పాట్ కి వచ్చి మొత్తం ఆ టీంతో మొత్తాన్ని సరదాగా మాట్లాడారు అనేటటువంటి విషయాన్ని బయటకు వస్తుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే కొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద ఒకప్పుడు స్టార్ హీరోలు మాత్రం చూస్తే ఎగ్జైట్ అయ్యేటటువంటి మనం ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో సో ఇద్దరు డైరెక్టర్లు ఒక చోట కలిసారని కూడా ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అనే గాసిప్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో మొత్తం మీద వీళ్ళిద్దరు కలిసేసరికి ఆ ఫోటో అయితే బాగా వైరల్ అయితే అయింది. అండ్ మీకు ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో ఏ డైరెక్టర్ అంటే ఇష్టం? నాట్ ఓన్లీ బట్ మిగతా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మీకు ఎవరి డైరెక్షన్ అంటే ఇష్టం? మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టర్ వేరు డైరెక్షన్ వేరు. సో మీకు నచ్చినటువంటి బెస్ట్ డైరెక్షన్ నచ్చినటువంటి డైరెక్టర్ ఎవరన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి. అండ్ ఈ పిక్చర్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఎంతమంది నెక్స్ట్ చాలా సినిమాలు రాబోతున్నాయి కదా తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సో వాటిలో ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ విషయాన్ని మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్త అప్డేట్స్ తెలియాలంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.